హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ జతగా 33వ భాగాన్ని వినేద్దాం. దక్ష్ తన ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరో ఏదో చేస్తున్నారు, తనకి తెలియకుండా ఏదో జరుగుతుంది, కానీ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో తన క్యాబిన్ తలుపు కొట్టడంతో ఎస్ కమిన్ అని అంటాడు. కౌటిల్య తన క్యాబిన్కి వస్తాడు. హే, నిన్న ఆఫీస్కి రాలేదే అన్నాడు. కొంచెం హెడేక్గా ఉంటే అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళా అన్నాడు దక్ష్. ఓ, నేను ట్రైనింగ్కి వెళ్ళాను కదా, చాలా బాగా అయింది. అండ్ ఇంకా మంచి విషయం ఏంటి అంటే మన కంపెనీతో డీల్ చేయడానికి వాళ్ళతో మాట్లాడాను, ఒప్పుకున్నారు కూడా. దక్ష్ కౌటిల్య ఏమి చెబుతున్నా వినకుండా వింటున్నట్టుగానే తల ఊపుతూ ఉంటాడు. కౌటిల్య అది గమనించి దక్ష్ ఆర్ యు ఓకే అని అడుగుతాడు. ఎస్, బాగానే ఉన్నాను అన్నాడు దక్ష్. నా దగ్గర దాచింది చాలు, కానీ ఏమైంది? నువ్వు వదిన ఏమన్నా గొడవ పడ్డారా అని అడిగాడు. ఆహా లేదు, అలాంటిదేమీ లేదు, ఇది వేరే టెన్షన్లే అని ఇంకా ఏదో చెప్పేలోపే రాధా డోర్ నాక్ చేసింది. ఎస్ రాధా అని అంటాడు దక్ష్. రాధా లోపలికి వచ్చి ఇవి ఇంపార్టెంట్ ఫైల్స్ సార్, సైన్ చేస్తే ఫార్వర్డ్ చేస్తాను అని అన్నది. ఓకే, అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు. అని అనటంతో రాధా తలూపి ఫైల్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. దక్ష్ అవి చూసి సైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పి ఏమైంది అని అడిగాడు కౌటిల్య. అది అని చెబుతూ ఉండగా కౌటిల్య ఫోన్ రింగ్ అవుతుంది. కౌటిల్య ఫోన్ లిఫ్ట్ చేసి ఎస్ ఐరాస్ కొచర్. ఓకే ఓకే. వాట్, నిజమా? ఎప్పుడు? ఇప్పుడా? ఓకే, ఒక 1 అవర్లో రెడీ చేస్తాం అని ఫోన్ కట్ చేస్తాడు. దక్ష్ కౌటిల్య వైపు ఏంటి అన్నట్టు చూస్తాడు. హే, నువ్వు మొన్న వెళ్ళావు కదా ఆనంద్ రుద్ర, అనుకోకుండా ఇక్కడికి వచ్చాడు. సో పనిలో పనిగా మన కంపెనీ డీల్ కూడా ఓకే చేసేసి వర్క్ ప్రొసీడ్ చేస్తాను అన్నాడు. వావ్, గ్రేట్ న్యూస్. ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు దక్ష్. ఇంకో గంటలో మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు. గంటలోనా? అవుతుందా అన్నాడు దక్ష్. అవుతుందిలే. ఇంతకీ ఆ కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి? దక్ష్ తన డెస్క్ చెక్ చేసి ఆ ఫైల్స్ ఇక్కడ లేవురా, ఇంట్లో ఉన్నట్టున్నాయి. వేదకి ఫోన్ చేసి చెప్తే డ్రైవర్ చేత పంపిస్తుంది అన్నాడు దక్ష్. కానీ ఇంట్లో కార్కి డ్రైవర్ లేడు కదా. పోనీ నేను వెళ్ళి వస్తా, నువ్వు మేనేజ్ చెయ్యిలోపు అన్నాడు దక్ష్. అది అస్సలు కుదరదు, నువ్వు ఇక్కడ ఉండడం చాలా అవసరం. మరి ఎలా? ఒక పని చెయ్యి, నేను వెళ్తా, నువ్వు మేనేజ్ చేయి. నా అవసరం అంత లేదు కదా అన్నాడు కౌటిల్య. నువ్వు లేకపోతే ఎలా? వాళ్ళను రిసీవ్ చేసుకోవాలి కదా అన్నాడు దక్ష్. అబ్బా, దేనికి కుదరదంటే ఎలా? సరే ఒక పని చెయ్యి, రాధనే ఇంటికి వెళ్ళమని చెప్పు, నేను ఫోన్ చేసి వేదకి చెప్తాను, తను పంపిస్తుంది అన్నాడు దక్ష్. సరే, ఇది బాగానే ఉంది అని కౌటిల్య రాధని క్యాబిన్కి రమ్మని చెప్తాడు. సార్ చెప్పండి అంటుంది రాధ. ఒక పని చేయాలి, నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఫైల్స్ తీసుకురావాలి అన్నాడు కౌటిల్య. రాధ అయోమయంగా సార్ ఎవరింటికి వెళ్ళాలి అన్నది. అదే దక్ష్ సార్ ఇంటికి వెళ్ళాలి, అక్కడ మేడం ఫైల్స్ ఇస్తారు, నువ్వు తీసుకొనిరా అన్నాడు కౌటిల్య. సార్ కానీ నాకు అడ్రస్ తెలీదు. అదే నీ ప్రాబ్లం అయితే ఒక్క నిమిషం అని ఒక స్లిప్ మీద అడ్రస్ రాసి ఇదిగో చాలా త్వరగా వెళ్ళి రావాలి, మీటింగ్ ఉంది అన్నాడు కౌటిల్య. సరే సార్ అని తల ఊపి స్లిప్ తీసుకుని అక్కడి నుండి బయటికి వస్తుంది. తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తుంటే హే, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది లత. ఇంకెక్కడికి, బాస్ ఇంటికట, చంపుతున్నాడు. లత నవ్వుతూ ఆల్ ది బెస్ట్ అని అంటుంది. రాధ కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాధ దక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ కొడుతుంది. కొంచెం సేపటికి పార్వతి గారు తలుపులు తీస్తారు. పార్వతి గారు రాధని చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగారు. అది నేను అని చెబుతూ ఉండగా వేద అక్కడికి వస్తూ అత్తమ్మ, తను ఆయన పిఏ ఏవో ఫైల్స్ కావాలంట, ఫోన్ చేశారు అన్నది. ఓ సరే, లోపలికి రా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. రాధ లోపలికి వచ్చి ఇల్లు చూస్తూ ఉంటుంది. 2 మినిట్స్ కూర్చో, నేను ఫైల్స్ తెస్తాను అని అక్కడి నుండి వెళ్తుంది వేద. రాధ చేసేది ఏమీ లేక అక్కడ కూర్చుంటుంది. కొంచెం సేపటికి వేద ఫైల్స్ తీసుకుని వస్తుంది. రాధ అక్కడున్న బుక్స్ చూస్తూ ఉంటుంది. వేద తన దగ్గరికి వెళ్ళి ఇదిగో ఫైల్స్ అంటుంది. బుక్స్ కలెక్షన్ బాగా ఉంది అని అంటూ ఫైల్స్ తీసుకుంటుంది రాధ. థ్యాంక్స్. వాటర్ కావాలా అని అడిగింది. కొంచెం ఇవ్వండి అన్నది రాధ. ఓకే 1 మినిట్ అని తన కిచెన్లోకి వెళ్తుంది. జ్యూస్ తీసుకుని రాధ దగ్గరికి వస్తుంది. రాధ జ్యూస్ చూసి అయ్యో మంచినీళ్ళు చాలక్క, ఇదెందుకు అన్నది. పర్లేదు తీసుకో, అండ్ ఆ రోజు నువ్వు నాకు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అన్నది వేద. అయ్యో పర్లేదక్క, నా డ్యూటీ నేను చేశాను అంతే అని అంటూ గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగి ఓకే అక్క బాయ్, లేట్ అయితే సార్ తిడతారు అన్నది. ఓకే అని అంటుంది వేద. రాధ వెంటనే అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. రాధ ఫైల్స్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళేటప్పటికి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. రాధ సైలెంట్గా ఫైల్స్ తీసుకుని దక్ష్ ముందు పెడుతుంది. దక్ష్ కౌటిల్య ఆనంద్
ఆనంద్ రుద్ర అందరూ మీటింగ్లో బాగా స్పీచ్ ఇస్తారు. అలా మీటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆనంద్ మీటింగ్ అయ్యాక దక్ష్ క్యాబిన్లో కూర్చొని తనతో డిస్కషన్ చేస్తూ ఉంటాడు. రాధ మిర్రర్ నుండి చూస్తూ వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చూస్తూ ఉంటుంది. నీకెందుకు మూసుకొని పని చూసుకోక అన్నది లత. అంటే నార్మల్గా అడిగానే, అంతగా ఏముంటాయి అన్నది రాధ. పిఏగా చేస్తున్నావు, ఆ మాత్రం నీకు తెలీదా చెప్పు అన్నది లత. ఇప్పటిదాకా అంటే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారు, అది కాక ఇంకేం మాట్లాడతారు అన్నది రాధ. వాళ్ళంతా పెద్దవాళ్ళు, ఏమైనా మాట్లాడుకుంటారు, అవన్నీ మనకెందుకు, మనకు మన శాలరీ మనకు టైంకి వస్తుంది అంతే కదా అన్నది లత. సరేలే పద కాఫీకి వెళ్దాం అన్నది రాధ. సరే పద అని అంటుంది లత కూడా. ఇద్దరు కలిసి అక్కడ నుండి కాఫీకి వెళ్తారు. రాధ మాత్రం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలన్న కోరిక మాత్రం అలా మిగిలిపోతుంది. మిత్రాస్ ఆఫీస్. మిత్రా తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని రోజులైంది ప్లాన్ వేసి, ఇంతవరకు ప్రోగ్రెస్ రాలేదు అని అసహనంగా ఉంటాడు. ఇంతలో తన పిఏ అక్కడికి వస్తాడు. సార్ సార్ అంటాడు పిఏ. ఏంటి అని సీరియస్గా అంటాడు. పిఏ కొంచెం భయపడి, సార్ కొన్ని ఫైల్స్ మీద మీ సైన్ కావాలి అంటాడు పిఏ. అక్కడ తగలబెట్టేళ్ళు అని కోపంతో అనడంతో పిఏ ఫైల్స్ పెట్టి అక్కడి నుండి జారుకోవాలని చూస్తూ ఉంటాడు. హే ఆగు అంటాడు మిత్ర. పిఏ వెనక్కి తిరిగి తడబడుతూ, సార్ చెప్పండి అంటాడు పిఏ. తన దగ్గర నుండి ఫోన్ ఏమైనా వచ్చిందా? లేదు సార్, దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నాడు పిఏ. అని చెబుతూ ఉండగా తనకి ఫోన్ వస్తుంది. పిఏ స్క్రీన్ వైపు చూసి, సార్ ఇదిగోండి అని ఫోన్ తనకిస్తాడు. మిత్ర చికాగ్గా ఫోన్ తీసుకుంటూ, చెప్పు ఏంటి అన్నాడు. ఏంటి సార్ అంత ఘాటుగా ఉన్నారు అన్నారు అవతల వ్యక్తి. ఉండగా ఏం చేయమంటావు? ఒకళ్ళు అప్పగించిన పని చేయలేకపోతున్నారు, నీతో సహా ఏమీ చేయలేని అసమర్థుల్ని పెట్టుకున్నాను పనిలో, అంతా నా తప్పే అని కేకలు వేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది సార్ అని అంటాడు ఆ వ్యక్తి. ఏమైంది? ఏమీ కాలేదు కదా. ఏం కాలేదనే కదా నా బాధ. నీకు డబ్బులు ఇవ్వాలి, వాడి పెళ్ళానికి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి, మీరు మాత్రం నాకు ఏమీ చేయటం లేదు అని తిడుతూ ఉంటాడు మిత్ర. సార్ సార్ ఎందుకు సార్ మీరంతా ఫీల్ అవుతున్నారు, నేను ఉన్నాను కదా అని అంటాడు ఆ వ్యక్తి. ఉన్నావు కానీ ఏం లాభం, చాలా ప్లాన్స్ వేశావు, అవి అన్నీ ఏమన్నా సక్సెస్ అయ్యాయా? అవ్వలేదు కదా. ఇక నుండి నువ్వు కూడా ఏమీ ప్లాన్ వేయద్దు, నా చావు నేను చస్తా అని అంటాడు మిత్ర. ఆ వ్యక్తి ఆ మాటలకి హర్ట్ అయ్యి, సార్ నేను చెప్పేది ఒక్క మాట వినండి, అది విన్నాక కూడా మీకు అదే అనిపిస్తే అలాగే చేద్దాం, నేను ఈ పని మానేసి నా ముఖం కూడా మీకు చూపించను, వెళ్ళిపోతాను అని అంటాడు మిత్ర కోపంగా. ఇలాంటి మాటలు చాలా చెప్పావులే, ఏం చేస్తావు, చెప్పిచావు అని అంటాడు మిత్ర. ఆ వ్యక్తి తన ప్లాన్ గురించి మిత్రాకి చెప్తాడు. మిత్ర అది విన్న తర్వాత కొంచెం స్థిమితపడతాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందా అన్నాడు మిత్ర. తప్పకుండా అవుతుంది, ఈసారి ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు, నన్ను నమ్మండి అన్నాడు ఆ వ్యక్తి. మిత్ర కొంచెంసేపు ఆలోచించి, సరే ఇదే నీకు ఇచ్చే చివరి అవకాశం, ఏం చేస్తావు ఎలా చేస్తావు అనేది నాకు అనవసరం, నువ్వు ఈసారి కనుక చెయ్యలేకపోతేనా మీరు ఆ భయం ఏమీ పెట్టుకోవద్దు, ఈసారి నా ప్లాన్ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు అని ఫోన్ పెట్టేస్తాడు. మిత్ర ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు, చేయాల్సిన పని మాత్రం అవ్వదు, చూస్తాను కదా ఏం చేస్తాడు అని అనుకుంటూ ఫోన్ పిఏకిస్తాడు. సార్ ఏం చెప్పాడు, పని అవుతుందా అన్నాడు పిఏ. వాడేదే వాగుతాడులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని అనటంతో పిఏ భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మిత్ర మాత్రం కోపంగా లేచి సిగరెట్ తీసి కాలుస్తూ, ఒక చిన్న కంపెనీని ఏమీ చేయలేకపోతున్నా, ఎవరికన్నా తెలిస్తే నాకే సిగ్గుచేటు, అసలు ఏం జరుగుతుంది, ఈ గేమ్లో నేను ఎలా అయినా గెలవాలి అని ఆలోచిస్తూ తన పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చినందుకు బాధపడుతూ ఉంటాడు మిత్ర. బారెడు పొద్దెక్కిన దక్ష నిద్రపోతూనే ఉంటాడు. వేద తన పనులు పూర్తి చేసుకుని కాఫీ ట్రీ తీసుకుని బయటికి వస్తుంది. పార్వతి గారు పేపర్ చదువుతూ ఉంటారు. వేద ఆమెకి కాఫీ ఇస్తుంది. పార్వతి గారు కాఫీ తీసుకుంటూ, ఏంటి ఇంకా మా వాడు లేచినట్టు వినిపించడం లేదే, కనిపించటం లేదు అన్నారు పార్వతి గారు. తెలీదత్తమ్మా, ప్రాజెక్ట్స్ ఉన్నాయిగా, బాగా అలసిపోయినట్లున్నారు అన్నది వేద. పార్వతి గారు నవ్వుతూ, సరే వాణ్ణి లేపు, ఆఫీస్ టైం అయిందిగా అన్నారు. అలాగే అత్తమ్మ అని కాఫీ తీసుకుని దక్ష దగ్గరికి వెళ్తుంది. దక్ష చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. వేద కాఫీ ట్రే పక్కన పెట్టేసి దక్ష పక్కన కూర్చొని దక్ష తల నిమురుతూ ఉంటుంది. దక్ష నిద్రలో నవ్వుతూ వేద ఒళ్ళో పడుకుంటాడు. వేద దక్ష తల నిమురుతూ, ఇవాళ ఆఫీస్కి వెళ్ళరా అన్నది. అన్నాడు చిన్నగా. వేద నవ్వుతూ, నిజంగా వెళ్ళరా, మరి ఆఫీస్లో మీరు లేకపోతే ఎలా అన్నది. పర్లేదు, కౌటిల్య మేనేజ్ చేసుకుంటాడు అన్నాడు. సరే ఆఫీస్కి వెళ్ళొద్దు కానీ లేచి రెడీ అయ్యి రండి, బ్రేక్ఫాస్ట్ పెడతాను అన్నది వేద.
ప్లీజ్ వేద, కొంచెం సేపు పడుకుంటాను అని కళ్ళు తెరవకుండా సమాధానం చెబుతాడు దక్ష్. శ్రీవారు, టైం ఎంత అయిందో తెలుసా అని అన్నది. ఎంత అన్నాడు. 9:45 అయింది. పర్లేదులే, నువ్వు కూడా రా, పడుకుందాం అని వేదని తన మీదకి లాగుతాడు. వేద దక్ష చేతుల్ని వదిలించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. దక్ష తన పట్టుని బిగిస్తూ ఉంటాడు. మహానుభావ, మీరు కావాలంటే ఎంతసేపైనా పడుకోండి, నన్ను మాత్రం వదలండి, అవతల నాకు చాలా పనులున్నాయి అని లేవడానికి ట్రై చేస్తుంది వేద. అయితే ఒక ముద్దు పెట్టు, వదిలేస్తా అని అంటాడు దక్ష్. వేద నవ్వుకుంటూ, ఛీ, నేను పెట్టను, మీరు బ్రష్ కూడా చేయలేదు అని దూరం జరుగుతుంది. పెట్టవా పెట్టవా అని అంటూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు. వేద వెంటనే దక్ష నడుం గిల్లుతుంది. దక్ష తన చేతి పట్టు సడలిస్తాడు. వేద దొరికిందే ఛాన్స్ అని లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అబ్బా వేద, పారిపోతున్నావా అన్నాడు దక్ష్. ప్లీజ్ స్వామి, లేవండిక, కాఫీ పెట్టాను చూడండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దక్ష్ లేచి కూర్చుని, ఇవాళ అసలు ఆఫీస్కి వెళ్ళాలనే లేదు, కౌటిల్యకి కాల్ చేసి చెప్తాను అని అనుకుంటూ కౌటిల్యకి కాల్ చేస్తాడు. చెప్పరా అంటాడు కౌటిల్య. ఇవాళ నేను ఆఫీస్కి రావటం లేదు. కౌటిల్య ఆ మాటకి షాక్ అయి, ఎందుకు, ఒంట్లో అంతా బాగానే ఉందా అని అడిగాడు. అంతా బాగానే ఉందిరా, నాకు ఆఫీస్కి రావాలని లేదు, ఇవాళ నువ్వు మేనేజ్ చెయ్యి అన్నాడు. సడన్గా ఎందుకో అన్నాడు కౌటిల్య. ఊరికే ఈ మధ్య ఇంట్లో సరిగా ఉండడం లేదు కదా, అందుకే ఎందుకో ఇంట్లో ఉండాలి అనిపించింది అన్నాడు. హహహ, సరే సరే, క్యారియాన్, ఎలాగూ ఇవాళ మీటింగ్స్ లేవు కానీ నేను మేనేజ్ చేసుకుంటాలి అన్నాడు కౌటిల్య. ఏమన్నా ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేయి, ఓకేనా అన్నాడు దక్ష్. తప్పకుండా అని ఫోన్ కట్ చేస్తాడు కౌటిల్య. దక్ష్ రెడీ అయ్యి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని స్పూన్ ప్లేట్ మీద కొడుతూ అమ్మ ఆకలి, అమ్మ ఆకలి అని అరుస్తూ ఉంటాడు. పార్వతి గారు లేచి దక్ష్ దగ్గరికి వచ్చి, రే రే రే, ఏంట్రా ఈ గోలా, నువ్వేమన్నా చిన్న పిల్లాడివా అంటారు. అవును, చిన్న పిల్లాడిని అనుకో, ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు, నువ్వు తింటే సరిపోతుందా అన్నాడు దక్ష్. ఏమైంది నీకు, ఇవాళ చాలా వింతగా బిహేవ్ చేస్తున్నావు అన్నారు పార్వతి గారు. ఇప్పుడు నీకు ఆన్సర్ కావాలా, నా ఆకలి గురించి కావాలా అన్నాడు. అమ్మా వేద, త్వరగా రామ్మ, వీడు గోల చేస్తున్నాడు అన్నారు పార్వతి గారు. తీసుకురా అని అరుస్తూ ఉంటాడు దక్ష్. వేద టిఫిన్ తీసుకుని వచ్చి తన ప్లేట్లో పెడుతుంది. దక్ష్ గబగబా ప్లేట్ ఖాళీ చేసి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వేద, ఏమైంది ఇవాళ వీడికి అని అడిగారు పార్వతి గారు. నాకు అదే అర్థం కావటం లేదు అత్తమ్మ, ఇవాళ ఏంటో చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు. సరే వదిలే, నువ్వు కూడా తినేసేయి తల్లి, మళ్ళీ బొటిక్కి వెళ్ళాలి కదా. సరే అత్తమ్మ అని తినేసి రెడీ అవ్వడానికి తన రూమ్కి వెళ్తుంది. దక్ష్ ఫోన్స్ వస్తే మాట్లాడి లోపలికి వస్తాడు. వేద రెడీ అవుతూ ఉండడం చూసి వెనక నుండి వచ్చి తనని హత్తుకుంటాడు. వేద ఒక్క నిమిషం కంగారు పడి, అబ్బా ఏం చేస్తున్నారు అని అడిగింది. ఈ శారీలో చాలా అందంగా అన్నావు అని తన బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. వేద ఒక్కసారిగా సిగ్గుపడి, ఏంటి అల్లరి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. బొట్టికి వెళ్ళాలి కదా అన్నది వేద. వెళ్ళొద్దు ప్లీజ్ అన్నాడు దక్ష్. వేద దక్ష్ వైపుకు తిరిగి, ఎందుకు, ఏమన్నా స్పెషల్ ఉందా అని అడిగింది. అవును, చాలా స్పెషల్ ఉంది, ఇవాళ మన ఇద్దరం మూవీకి వెళ్తున్నాం అన్నాడు. వేద షాక్ అవుతూ, ఏంటి, నిజమా, మీరు మూవీకా అన్నది. నేనే మూవీకే, ఏమీ రావా అన్నాడు. మరి బొటిక్, అబ్బో అదొక పెద్ద కంపెనీ, నువ్వు వెళ్ళకపోతే ఆగిపోతుంది అన్నాడు దక్ష్. వేద చేతితో దక్ష కుండెల మీద కొడుతూ యూ అని అంటుంది. దక్ష్ తన చేతిని పట్టుకుని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నిజం చెప్పు, నీకు రావాలని లేదా అన్నాడు. మా శ్రీవారు ఇంత ప్రేమగా అడిగితే కాదు అంటానా. గుడ్, పద వెళ్దాం అని తన చేయి పట్టుకుని లాక్కెళ్తాడు. ఓయ్ ఆగండి, ఏంటా తొందర అన్నది వేద. ఏమైంది, ఇలానే వస్తారా అన్నది వేద. అవును అని తనని తను చూసుకుని చెబుతాడు. ఇలా టీషర్ట్ ట్రాక్లోనా, నోవే, వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి అని తోస్తుంది. దక్ష్ కొంచెం సేపటికి రెడీ అయి వస్తాడు. ఇద్దరూ కలిసి కిందికి వస్తారు. పార్వతి గారు ఇద్దరిని చూసి, ఎక్కడికో అన్నారు. వెళ్ళేటప్పుడు ఎక్కడికో అని అడగకూడదని తెలీదా అన్నాడు దక్ష్. పార్వతి గారు దక్ష తల మీద మొటిక్కాయ వేస్తూ, నీకు జోకులు బాగా ఎక్కువైనాయిరా, హెహెహెహె అని పల్లీకిలిస్తాడు. వేద పార్వతి గారి దగ్గరకు వచ్చి, సినిమాకి తీసుకెళ్తున్నారంట అత్తమ్మ అన్నది. అబ్బో, వీడికి ఇలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా? అవును ఉన్నాయి, అవన్నీ సందర్భం బట్టి బయటికి వస్తాయిలే అని అంటూ ముందుకు వెళ్ళిపోతాడు. వస్తానత్తమ్మ, జాగ్రత్త అని చెప్పి తను కూడా దక్షతో పాటు వెళ్తుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.